హలో, వెల్కమ్ టు హుబ్లీ రైల్వే మ్యూజియం. మరి హుబ్లీలోని రైల్వే మ్యూజియంకి అయితే వచ్చాం. టికెట్ తీసుకోండి. టికెట్ ఒకరికి 20 రూపీస్. హలో, మరి హుబ్లీ రైల్వే మ్యూజియం అయితే వచ్చాం. రైల్వే మ్యూజియం ఎలా ఉందో మీకు చూపిస్తారండి మీరు ఎక్కడ నాతో పాటు. కామెంట్ చేయండి. దీని ద్వారా ఈ వీడియో ఎక్కడి నుంచి హాయ్ చూస్తున్నారో కిడ్స్, తెలుస్తుంది. హలో ఎవ్రీవన్. హలో కిడ్స్, హాయ్ హాయ్, సే హాయ్. మీరు చూస్తున్నారు కదా, ఇవే ఒకప్పుడు అంటే 1990s రైల్వే ఏమంటారు ఇంజిన్ పార్ట్స్. ఇవన్నీ మిగతా ఇంజిన్ పార్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాం రండి ఒకసారి. ఇదో చూసారా, ఇవన్నీ ఇంజిన్ పార్ట్స్. ఇవన్నీ ఏంటంటే ఇవి వచ్చేసి ఆ ట్రైన్కి అయితే ఉండవు, ట్రైన్ పక్కకు ఉంటాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ ఓల్డ్ అంటే 1990s ఇంజిన్ పార్ట్స్. అప్పుడున్న రైల్వే ఇంజిన్ పార్ట్స్ అన్ని ఇవి. ఎంట్రన్స్ లో దీని ఎంట్రన్స్ పేరు ఘటప్రభ. మరి మీరు ఇప్పుడైతే లోగోస్ తీశారు కదా, లోగోస్ కాకుండా ఇంకా చాలా ఇంజిన్ పార్ట్స్ అలాగే వచ్చేసి అప్పుడు 1990s లో ఏ అయితే రైల్వేలో వాడారో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి ఒకసారి. ఇవి చూసారుగా, ఇది ఒకప్పుడు అయితే అటెండెన్స్ అంట, నాకు తెలీదు బట్ కనుక్కుంటే వాళ్ళు వచ్చినప్పుడు అటెండెన్స్ రిపోర్ట్ అయితే ఇక్కడ పెట్టారని చెప్పేసి చూపించారు. ఇదైతే అప్పటి క్లాక్. ఇది అబ్బో సౌండ్ వస్తుంది, టంగ్ టంగ్ టంగ్. వద్దులే, మళ్ళీ పోయిందంటే మాకు ఫైన్ కట్టమంటారు ఎందుకు. ఓకే, నెక్స్ట్ రండి. ఇది చూసారుగా, దీనిపైన ఏదో ఉంది లోగో కాదు, ఏదో నేమ్ ఉంది, RMH095 అంట. అంటే వాళ్ళు ఇక్కడ పెట్టినప్పుడు దాని ప్రోడక్ట్ నేమ్ అనమాట ఇది. ఓకే, ఇది ఏంటో ఒకసారి చూద్దాం రండి. గేట్ అటెండెన్స్ పంచింగ్ క్లాక్ అంట. ఓకే, అటెండెన్స్ పంచింగ్ క్లాక్ ఇది. తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే పెండలం వాల్ క్లాక్, అంటే గోడకు తగిలిచ్చే క్లాక్స్ ఇవన్నీ. ఓకే, తర్వాత ఇదేంటంటే దీని పేరు ఫోటోఫోన్ సూపర్ లైట్ అంట. వాట్ ఈస్ దిస్? ఫోటోఫోన్ ప్రాజెక్టర్. ఫోటోఫోన్ ప్రాజెక్టర్ అంటే ఇప్పుడు మనం మొబైల్లో ఫోన్ తీస్తాం కదా, అప్పట్లో ఫోటో తీసే మిషన్ అనమాట ఇది. నిజంగా చాలా బాగుంది కదా ఇటువంటి మిషన్. నేను కూడా చూస్తాను, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఈరోజు చూస్తున్నా. ఒకసారి ఇటు రండి, ఇది చూడండి. వీటి పేరు ఏం పేరు అంటే బ్రీత్ అనలైజర్ అనమాట. ఇప్పుడున్న బ్రీత్ అనలైజర్ వేరు, ఒకప్పుడు ఉన్న బ్రీత్ అనలైజర్ వేరు. ఒకసారి అన్ని మీకు చూపిస్తాను చూడండి లైన్గా. ఇదేమో బ్రీత్ అనలైజర్ అంట. తర్వాత ఇది వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఇది బ్రీత్ అనలైజర్, ఇది ఇన్స్ట్రుమెంట్ బాక్స్. ఇది వచ్చేసి డ్యూయల్ చైన్ అల్యూమినియం హార్న్ అంట. అంటే ఇప్పుడు మనకు ట్రైన్స్కి అయితే ఈ హార్న్స్ ఉంటాయి కదా, అటువంటి హార్న్స్ ఇవన్నీ. అప్పుడున్న హార్న్స్ ఇది. తర్వాత ఇది వచ్చేసి వాట్ ఈస్ దిస్? దీని పేరు చిమ్నీ కవర్ అంట. చిమ్నీ కవర్. ఆ చిమ్నీ కవర్ ఏంటో నాకు కూడా తెలియదు, ఏదో కవర్ అది. చిమ్నీ కవర్ అంటే ఐడియా వచ్చింది. ఇప్పుడు ట్రైన్ పైన అది పొగ ఉంటుందా, స్మోక్ వెళ్ళడానికి యూజ్ చేస్తారు కదా, అటువంటిది అనమాట. చిమ్నీ అంటే స్మోక్, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. తర్వాత ఇది ఏంటంటే వాట్ ఈస్ దిస్? డెన్సిటోమీటర్ అంటే అప్పటి డెన్సిటోమీటర్ ఇలా రిప్రజెంట్ చేశారు. ఓకే, తర్వాత ఇది ఏంటంటే మైక్రో వెయిటింగ్ మిషన్. అంటే మామూలుగా మైక్రో అంటే చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ పార్టికల్స్ ని దీనిపైన వెయిట్ చేస్తారు. ఒకప్పుడు అంటే ఇప్పుడు మనం స్కూల్లో కనుక వెళ్తే వాళ్ళు సైన్స్ ల్యాబ్స్ ఉంటాయి కదా, ఆ ల్యాబ్స్ లో అయితే ఇప్పటికీ ఇటువంటివి ఉంటాయి, మనం చూడొచ్చు. దీని పేరు వచ్చేసి బ్రాస్ గ్రీజ్ పాట్. గ్రీజ్ ఉంటుందా, ఆ గ్రీజ్ పాట్ ఇది కూడా. ఇది వాటర్ పాట్. తర్వాత వచ్చేసి ఇది డయల్ గాజ్. దీని గాజ్ అంటారా గేజ్ అంటారా నాకు కూడా తెలియదు. దీని పేరు వచ్చేసి బ్లో ల్యాంప్. ల్యాంప్ అంటే ఏంటంటే అది దీపం లాంటిది. ఒకసారి ఇటు ఇప్పుడు మీరు చూసారుగా డై అండ్ ట్యాప్స్. ఈ డై అండ్ ట్యాప్స్ అంటే ఏందో నాకు కూడా తెలియదు, కాకపోతే ఇక్కడ ఒకసారి ఇటు చూడండి. ఈ డై అండ్ ట్యాప్స్ అంటే ఇక్కడ ఏదో నట్లు ఉన్నాయి. ఐ థింక్ ఏదన్నా రిపేర్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ అని అనుకుంటున్నా. ఇది చూడండి, ఇవైతే వెయిట్. ఇవి ఇప్పటికీ అక్కడెక్కడో విలేజ్ లో వాడుతూనే ఉంటారు. వెయిటింగ్ మిషన్స్ అనమాట, అంటే కూరగాయలకు అని చెప్పేసి ఏమైనా వెయిట్ చూడడానికి. ఇది వచ్చేసి వాట్ ఈస్ దిస్? దీని పేరు ఇంజిన్ ఇండికేటర్. తర్వాత ఎక్స్టర్నల్ మైక్రోమీటర్. ఇంజిన్ ఇండికేటర్, ఎక్స్టర్నల్ మైక్రోమీటర్. తర్వాత ఇది వచ్చేసి ట్రావర్స్ జాక్. ఇది జాక్ అనమాట. ఇప్పుడు మనం బస్సులు కానీ ట్రక్లు కానీ పంచర్ అయినప్పుడు జాక్ యూజ్ చేస్తాము, అటువంటిది కూడా ఇది ఒక జాక్. అప్పుడు రైల్వేలో యూజ్ చేసిన జాక్ ఇది. తర్వాత వాట్ ఈస్ దిస్? సర్చ్ లైట్ ఆర్ ఫుడ్ లైట్ అంట. సర్చ్ లైట్ ఆర్ ఫుడ్ లైట్ అంటే ఇది అప్పుడు ఉన్న ట్రైన్స్ కి
లైట్స్ బిగించి. మరి మీకు ఇంకో విషయం చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా ట్రైన్ ఉంటుందా, ఆ ట్రైన్ కి ముందు ఉండే లోగోస్ ఇవన్నీ ఇప్పుడు అప్పట్లో యూజ్ చేసిన లోగోస్ ఇవి. ఒకసారి ఇది చూడండి, 1926 లోగో, 1962 లోగో, 1914 లోగో, తర్వాత 1957 లోగో, తర్వాత 19 విచ్ వన్ ఇవన్నీ 2000 అనమాట. ఇదంతా ఇవి 90s లోగోస్ అనమాట. ఇప్పుడు ట్రైన్ ఉంటుందా, ఈ ట్రైన్ ఫ్రంట్ సైడ్ ఉండే లోగోస్ ఇవన్నీ. ఆ తర్వాత ఇవన్నీ సిల్వర్ లోగోస్. ఇప్పుడైతే మీకు గోల్డ్ లోగోస్ కూడా చూపిస్తాను రండి. ఇప్పుడు ఉన్నాయా, ఇవన్నీ గోల్డ్ లోగోస్ అనమాట. ఆ పైన కూడా చూడండి ఒకసారి. అప్పట్లో ఉన్న ట్రైన్స్ కి సారీ, ఇవన్నీ ఓల్డెన్ ట్రైన్స్. అప్పుడున్న ట్రైన్స్ ఫోటో తీసి ఇక్కడ పెట్టారు. ఓకేనా. రైల్వేలో యూజ్ చేసిన ఓల్డ్ ఇంజన్ పార్ట్స్ అయితే ఇప్పుడు చూద్దాం రండి. ఒకసారి ఇటు చూడండి. ఇది ఇది ఒక ఇంజన్ పార్ట్ కాదు ఇది. దీని పేరు ఏంటంటే హ్యాండ్ ప్యాలెట్ ట్రక్స్ అంట. హ్యాండ్ ప్యాలెట్ ట్రక్స్, దాని పేరు ఏంటో అది పలకడానికి వస్తుంది కానీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు రావట్లేదు, ఏంటో అది తెలియదు. ఓకే, మరి మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ మిషన్. ఇది సరే రండి, ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ మిషన్. తర్వాత ఇది వచ్చేసి ఇవన్నీ ఎలక్ట్రిక్ డ్రిల్లింగ్ మిషన్స్, అందులో యూజ్ చేసే మెటల్ గ్యాడ్జెట్స్. ఇవి వచ్చేసి ఇది ఓల్డ్ టీవీ, అప్పట్లో వాడినటువంటి టీవీ అనమాట. టీవీ అంటే సినిమాలు చూడడానికి కాదు, అప్పుడు ఉన్న కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి అది యూజ్ చేస్తారు. తర్వాత చేస్తే బ్రాస్ ల్యాంప్. ఒకసారి రండి, బ్రాస్ ల్యాంప్ చూడండి. ఇది అప్పట్లో 1990s ల్యాంప్, ఇది అంటే దీపం. ఇవన్నీ అప్పుడు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఓకే, మరి మీరు చూస్తున్నారు కదా, ఆర్పిఎఫ్ యొక్క ఫుల్ యూనిఫామ్ అయితే ఇది. ఆర్పిఎఫ్ లో ఎవరికైనా సరే యూనిఫామ్ ఇలాగే ఉంటది. మరి ఆ ఆర్పిఎఫ్ వాళ్ళ యూనిఫామ్ గురించి ఏమైనా వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను కూడా అనుకున్నా. అప్పుడే నాకు ఒకటి అయితే నేను చూశాను. అసలు రండి, ఒకసారి ఇటు చూడండి. ఇదేంటో తెలుసా, అప్పట్లో ఆర్పిఎఫ్ పోలీసులకు ఇచ్చిన యూనిఫామ్ ఇది. అంటే యూనిఫామ్ అయితే చాలా బాగుంది. అంటే ఇది వేసుకుంటే చలి కూడా పెట్టదు, కానీ చాలా బాగుంది యూనిఫామ్. మొత్తం ఫుల్లీ లెదర్ లాగా ఉందనమాట. తర్వాత ఇది చూస్తే దీని పేరు హ్యావర్ శాక్. తర్వాత వచ్చేసి పౌచెస్, అంటే మన అందులో ఏమన్నా గన్స్ పెట్టుకోవడానికి, అలాగే ఏమన్నా మనీ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఇది యూజ్ చేస్తారు, ఈ పాకెట్స్. తర్వాత ఇది వచ్చేసి లాల్ కుర్చీ, యూజ్డ్ ఇన్ ఫైరింగ్ రేంజ్ టు అలర్ట్ పీపుల్. లాల్ కుర్చీ అంటే ఇది ఫైరింగ్ చేసేటప్పుడు మాత్రమే యూజ్ చేస్తారంట. తర్వాత ఇవన్నీ వచ్చేసి యాంకిల్ వెబ్ బ్రాస్. ఇది వచ్చేసి యాంకిల్ వెబ్ బ్రాస్. ఇది వచ్చేసి బ్యాండ్ అంటే రైఫిల్ బౌన్స్. ఇది వచ్చేసి వెబ్ బెల్ట్, ఇది బెల్ట్. తర్వాత ఇందులో ఏంటంటే పగారి బ్లూ అంట, అంటే మామూలు పగారి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఎన్సీసీ వాళ్ళు కూడా లైట్ యూజ్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడండి, ఇది వాటర్ బాటిల్. ఇది వాటర్ బాటిల్. ఇది వచ్చేసి హెల్మెట్. అప్పట్లో ఆర్పిఎఫ్ పోలీసు వాళ్ళు వాడిన హెల్మెట్ ఇది. ఇది వచ్చేసి వాట్ ఈస్ దిస్, లాతి కేన్ అంట. ఇదేంటో పౌచ్ స్టెన్ గమ్ అంట. తర్వాత జలహరి, లాతి కేన్, తర్వాత కమర్ బ్యాండ్, అలాగే వచ్చేసి రెడ్ లాన్యార్డ్. ఒకసారి ఇవన్నీ చూపిస్తాను చూడండి. రైల్వేలో యూజ్ చేసిన ఎలక్ట్రికల్ పార్ట్స్. చూసే ముందు వీడియో లైక్ చేసి చూడండి, సబ్స్క్రైబ్ బటన్ ని ఆన్ చేసుకోండి. ఇది ఎలక్ట్రికల్ కిట్. మీరు ఎక్కడ నుంచి చూసారు? ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఇది టెలిఫోన్. ఇక్కడ ఇది రౌండ్ గా కనిపిస్తుంది కదా, అదైతే మనం నంబర్లు నొక్కడానికి యూజ్ చేసుకుంటాం. ఇదైతే మరి వచ్చేసి దీని పేరు ఏంటంటే డీబీ మీటర్ అంట. ఆ మీటర్స్ ఏమన్నా అంటే రేంజ్ కొలిచే మీటర్స్ ఇవన్నీ. దీని పేరు వచ్చేసి సోఫా మీటర్. తర్వాత వచ్చేసి క్రాస్టాక్ మీటర్. తర్వాత అర్త్ టెస్టర్ అనమాట. అంటే ఇప్పటికైనా మనం అప్పుడప్పుడు టెస్ట్ చేస్తూ ఉంటాం కదా, అర్త్ ఉందా అని చెప్పేసి. ఇదైతే అప్పట్లో ఉన్న మైక్ స్పీకర్. దాని పేరు ఏం పేరు అంటే లౌడ్ హాఫ్ స్పీకర్ అంట. తర్వాత లోడింగ్ కాయిల్ జాయింట్. ఇది అప్పట్లో వాడిన పెద్ద డయోడో సింగిల్ లైన్ టోకెన్లెస్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్. ఇది అప్పటి సిగ్నల్స్ ట్రాన్స్పోర్ట్ కోసం వాడిన టెలిఫోన్ లాంటిది అనమాట. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఇక్కడ అన్ని సిగ్నల్స్. ఇది అంటే అప్పట్లో కాదు, ఇప్పుడు కూడా వాడుతున్నటువంటి సిగ్నల్స్. అప్పటి నుంచి ఇవే కంటిన్యూ చేస్తున్నారు రైల్వే డిపార్ట్మెంట్లో. ఓకే.
చూసారా ఇవన్నీ సిగ్నల్స్, ఎల్లో ఎల్లో రెడ్ బ్లూ వైట్ సిగ్నల్స్. ఆ సిగ్నల్స్ అంటే మనకు ఇప్పుడు మన ట్రాఫిక్ లో వాడిన సిగ్నల్. ఓకే, రైల్వే స్టేషన్ లాంటి ఒక డెమో మీకు చూపిస్తా, ఒకసారి రండి. వెల్కమ్ టు రైల్వే మ్యూజియం. ఇది కూడా ఒక మ్యూజియం లాంటిది. ఇది అంటే రైల్వేస్ ఎలా నడుస్తాయి అనే దానికి ఇది ఒక డెమో లాగా చూపిస్తారు. ఒకసారి నేను అది దగ్గర నుండి మీకు చూపిస్తా, చూడండి. వర్క్ షాప్ అటువంటిది అనమాట. ఇది వచ్చేసి ఏదో ఏంటది, హుబ్లీ జంక్షన్. ఇలా మొత్తం ఇది డెమో అనమాట, ఎలా ఉంటది అని చెప్పేసి ఒక డెమో డయాగ్రామ్ లాంటిది. ఇది వచ్చేసి అప్పట్లో ఉన్న ఇంజిన్ పార్ట్స్, ఎలక్ట్రికల్ ఇంజిన్ పార్ట్స్ ఇవన్నీ మొత్తం. అప్పట్లో వాడిన ఆ గ్లాసెస్ అంటే ఈ లైట్స్ కి ఉంటాయా, ఈ టార్చ్ లైట్ లాంటి దానిలకు ఈ వాటి కోసం వాడినవి అనమాట ఇవన్నీ. ఇవి వచ్చేసి ట్రాప్ ఇండికేటర్ అంట. ఇది ఇది ఎలా ఇండికేటర్ నాకు తెలీదు. దిస్ ఈస్ ద ఓల్డెస్ట్ ఫోటో. అండ్ ఇవన్నీ వచ్చేసి డబుల్ లైన్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ అంట. అంటే ఇందులో సింగిల్ లైన్ బ్లాక్ ఇన్స్ట్రుమెంట్ ఇటువంటివన్నీ ఉంటాయి. చూడండి ఒకసారి. ఆహా, ఇక్కడ పెద్ద టెలిఫోన్ బూత్ మీరు చూస్తున్నారు. ఒకప్పుడు చరిత్ర, ఒకప్పుడు రైల్వేలో ఏం జరిగింది, ఎలా చేంజ్ అయింది అని మొత్తం హిస్టరీ ఇందులో ఉంది. ఇవన్నీ లోగోస్, ఇంతకు నేను చూపించాను కదా లోగోస్ ఏవని. ఈ లోగోస్ అన్ని తర్వాత ఫైనల్ గా ఈ లోగో అయితే ఫిక్స్ చేశారు. చూడండి, ఇది ఒక అంటే మామూలుగా నేను విజయవాడలో మ్యూజియం చూశాను, అంబేద్కర్ మ్యూజియం. అది బాగా ఆర్కిటెక్చరల్ గా బాగా కట్టారు. బట్ అంతకంటే ఓల్డెస్ట్ అండ్ ఒక పిక్నిక్ ప్లేస్ లాగా కాకుండా ఒక హిస్టరీని మనం తెలుసుకునే విధంగా హలో ఒకప్పుడు వాడిన ఇంజిన్ ఇది. లైక్ చేసి పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి. దీని ద్వారా చూడండి, ఇవన్నీ ఒకప్పుడు వాడిన స్టాంప్స్ అనమాట. రైల్వేకి సంబంధించిన స్టాంప్స్. నాట్ ఓన్లీ రైల్వే కానీ స్టాంప్స్ ఇవన్నీ. This is Secunderabad. Time is 2:10.